2025లో జరగబోయే ఘోర ప్రమాదాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏమి చెబుతోందో మీకు తెలుసా? వెన్నులో వణుకు పుట్టించే బ్రహ్మంగారి కాలజ్ఞానం తేదీలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఆదిశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆకాశంలో ఒక వింత జరుగుతుంది. ఆకాశంలో 2 బంగారు అంశలు పుట్టి భూమి మీద తిరుగుతూ ఉంటాయి. తర్వాత కొన్ని రోజులకు బాగా అత్యాశకు పోయి ఆ అంశలను పట్టుకోవాలని చూసిన జనాలు చనిపోతారట. పవిత్రమైన తిరుమల కొండపై పెద్ద దొంగతనం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి సంపదను 6 గజదొంగలు దోచుకుంటారు. ఈ దొంగతనం వల్ల స్వామివారి కుడి భుజం అదరటం మొదలవుతుంది. శివయ్యకు బాగా కోపం వచ్చి కోపంతో ఆ మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతారట. 2041వ సంవత్సరం ఫిబ్రవరి 15, 16వ తేదీలలో ఊహించని విపత్తు వల్ల 7 కోట్ల మంది చనిపోతారు. 2044వ సంవత్సరం నవంబర్ నెల 26, 27 తేదీలలో చెన్నపట్నంలో ఒక యువతికి 4 చేతులు, 3 కాళ్లు, తలపై ఒక కొమ్ముతో ఒక బాబు పుడతారు. 22 రోజులు బతికి 23వ రోజు చనిపోయే ముందు శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయలకి కలిపురుషుడికి జరగబోయే యుద్ధాన్ని గురించి బహిరంగ ప్రకటన చేసి మరణిస్తారు. పచ్చని సంసారాలలో నిప్పులు వస్తాయట. భార్యాభర్తల మధ్య కలహాలు బాగా ఎక్కువ అవుతాయట. వేప చెట్టుకు అమృతం కురుస్తుంది. ఇది ముందు రోజుల్లో జరగొచ్చేమో. విచిత్రంగా ఒకరోజు పరమడ దిక్కున అర్ధరాత్రి పూట సూర్యుడు ఉదయిస్తారట. ఎప్పటి నుంచో వింటున్న ఇంద్రకీలాద్రి కొండపై కొలువున్న కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పుడకను కృష్ణానది ఒక రోజున తాకుతుందట. ఆ సమయాన ప్రళయం తప్పదని బ్రహ్మంగారు చెప్పారు. శ్రీశైల శిఖరంపై ఒక్కసారిగా అగ్నివర్షం కురవటం మొదలవుతుంది. ఆ అగ్నివర్షాన్ని చూసిన నంది పెద్ద రెంక వేస్తారు. ఆ క్షణంలో ఆ రెంకను విన్న చాలా మంది ప్రజలు చనిపోతారట. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోతుందట. అలా జరగటం వల్ల ఎన్నో నగరాలు మాయమైపోతాయట. ఇప్పటికే సముద్ర స్థాయి భూమి మీద బాగా పెరిగిపోతోంది. గ్లోబల్ వార్మింగ్, కరుగుతున్న మంచు కారణంగా ఇంకో కొన్ని సంవత్సరాలలో సముద్ర స్థాయి పెరిగే అవకాశం ఉంది. రాజులు పోతారు, రాచరికాలు పోతాయి. రాజుల రాజ్యాలు, రాచరికాలు ప్రపంచంలో అంతరించిపోయాయి. కానీ అంతకు మించిన నియంతృత్వ పోకడలు పెరగటం బాధాకరం. బ్రాహ్మణుల అగ్రహారాలు పూర్తిగా నశించిపోతాయట. అవును, ఇది జరిగింది. ఎప్పుడైతే లేవు కానీ ఒకప్పుడు బ్రాహ్మణులకు 100 ఎకరాలతో అగ్రహారాలు ఉండేవట. పర్వతం నుంచి ఒక మొసలి పుట్టి మైదాన ప్రాంతాలకు వస్తుంది. ఆ మొసలి భ్రమరాంబికాదేవి ఆలయంలో దూరుతుంది. అప్పుడు ఆ మొసలి మేకపోతులాగా అరుస్తూ 8 రోజుల తర్వాత అకస్మాత్తుగా మాయమవుతుందట. బెంగుళూరు కామాక్షి అమ్మవారి ఆలయంలో ఒక బాధాకర ఘటన జరుగుతుంది. కలియుగం 5000 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ గుడిలోని అమ్మవారి విగ్రహం నుంచి రక్తం కారుతుందట. శ్రీశైల శిఖరాన దక్షిణంగా ఉన్న కొండల నుంచి రాళ్లు ద్రొల్లి పడటం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ సమయంలో విచిత్రంగా పగిలిన రాళ్ల ముక్కలు వాటంతట అవే లేచి ఆకాశాన ఎగురుతాయట. మనిషి ఎన్నో చిత్ర విచిత్ర యంత్రాలను తయారు చేస్తాడు, కానీ చావు పుట్టుక రహస్యాలను మాత్రం ఎప్పటికీ కనిపెట్టలేకపోతారని బ్రహ్మంగారు అన్నారు. మనిషి తన మేధో శక్తితో ఎన్నో యంత్రాలు చేస్తారు, కానీ చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనిషిని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగొనలేరని చెప్పారు. ఇది నిజమే. మనం ఎంతో టెక్నాలజీతో రోబోలను తయారు చేశాం, కానీ చావు పుట్టుకులను కంట్రోల్ చేసే యంత్రాలను మాత్రం కనుగొనలేకపోయాము. విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారు. బ్రిటిష్ వారి గురించి బ్రహ్మంగారు 400 ఏళ్ల ముందే చెప్పారు. 2 దగ్గర దేశాల మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల ప్రపంచంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని భావించవచ్చు. మిత్రత్వం పేరు మీద ఒక దేశం భారతదేశాన్ని బాగా దెబ్బతీయడానికి చూస్తుందట. చైనా చేసే పనులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతాయి. ఇటీవల దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలే దీనికి నిదర్శనం. భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వరదలు వస్తాయట. రావణ కాష్టంలో కల్లోలం రేగుతుంది. ఆ రాజ్యం కుప్పకూలి ప్రజల జీవితాలు నాశనమవుతాయట. ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. దేవుడిపై నమ్మకం పోయి దేవుడు లేడని చెప్పే నాస్తికత్వం బాగా పెరిగిపోతుంది. ఈ మధ్య నాస్తికత్వం మన సమాజంలో బాగా పెరిగింది అనే చెప్పాలి. యుద్ధాలు బాగా పెరిగిపోతాయి. మధ్య తూర్పులో ఉన్న దేశాలు కవ్వింపులకు దిగి పరస్పరం బాగా దాడి చేసుకుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న మధ్య తూర్పు దేశాలు ఇజ్రాయిల్, ఇరాన్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధమే దీనికి నిదర్శనం. ఈ యుద్ధాల వల్ల ప్రజలు చాలా మంది చనిపోతారని బ్రహ్మంగారు అన్నారు. భూమిపై సరిగా పంటలు పండవు. కరువు కాటకాలు బాగా
ఎక్కువవుతాయట. మత మార్పులు బాగా ఎక్కువయ్యి జనాలు కొట్టుకొని చచ్చిపోయేదాకా పరిస్థితి ఏర్పడుతుంది. బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా పుట్టినప్పుడు ఆయన పుట్టుకను భక్తులు కలివైపరీత్యం వల్ల నమ్మరు. మూర్ఖులు మాత్రమే ఆయన పుట్టుకను నమ్ముతారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో భారీ వరదల వల్ల లక్షలాది మంది చనిపోతారు. భూకంపాల వల్ల కలకత్తా నగరం సర్వనాశనమవుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆదిశక్తి తెలుగు స్టోరీస్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.